రెండు మాటలు చెప్పి ప్రార్థన చేసుకుందామండి. కృష్ణకి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. ఒక దేవుని తెలుసుకున్న వ్యక్తిగా, సంఘంలో ఉన్న ఒక సభ్యుడిగా గర్భఫలాన్ని దేవుడు ఇచ్చాడన్న కృతజ్ఞతతో మరి అందరినీ కలిసి ఇక్కడ చిన్న ప్రార్థనలాగా ఏర్పాటు చేసి మరి కార్యక్రమం ఏర్పాటు చేశాడండి. దీన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడా? ఖచ్చితంగా సంతోషిస్తాడు. ఇప్పుడు అన్యులు ఉన్నారనుకోండి, వేరే విధంగా చేసుకుంటారు, అంతే కదా. దేవుడిచ్చిన గర్భఫలానికి ఆయనకు మహిమార్థంగా ఈ కార్యక్రమం నువ్వు జరిపించావు పుట్టినరోజు సందర్భంగా. ఒక వాక్యం చూద్దాం. ఇప్పటి వరకు కోటేశ్వరి చెప్పింది 12 సూత్రాలు, మంచి సూత్రాలండి. ఈ 12 సూత్రాలు మన పిల్లలకు నేర్పించగలిగి వాళ్ళని పెంచి పెద్ద చేస్తే ఎటువంటి తలనొప్పి ఉండదండి. అన్నిల్లో కూడా నేను మంచి వాళ్ళని చూశానని కోటేశ్వరి చెప్పింది. వాళ్ళ దగ్గర దేవుడి విషయంలో తపనించి చాలా మంచి విషయాలు, తల్లిదండ్రులను పువ్వుల్లో పెట్టి చూసుకునే పెద్దవాళ్ళు, నా వయసు వచ్చిన వాళ్ళు తల్లితో ఎంతో మర్యాదగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా పెంచేవాళ్ళు కూడా ఉన్నారు. మరి అలాగని గర్భఫలం దేవుడిచ్చిన బహుమానం. మరి చాలా మందికి దేవుడు బహుమానాలు ఇస్తున్నాడు. అందరి పరిస్థితి ఇలాగే ఉందా? మన పరిస్థితి, మన పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవాలని నేర్చుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం. మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అందరి పరిస్థితి ఎలాగే ఉందా? దేవుడిచ్చిన బహుమానాలు ఎలా పెరుగుతున్నాయి? ఒక వాక్యం చూద్దాం. చాలా వరకు చెప్పింది, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, అదొక ఆస్తి అండి. ఏమన్నా లేకపోయినా కుమారులు ఉంటే ఒక ఆస్తి. గర్భఫలము ఆయనిచ్చు బహుమానము. తర్వాత యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుల చేతిలో బాణములు. ఇలా ఉండాలి అంటే పిల్లలు బయటికి వెళ్ళారనుకోండి, వీడు ఏం తలకాయ నొప్పి పని తీసుకొస్తాడో, ఏం చేసుకొస్తాడో, ఏం గొడవ తీసుకొస్తాడు ఇంటి మీదకి. ఇలాంటి పరిస్థితులు చాలా మంది ఉన్నారా లేదా? చాలా మంది ఉన్నారండి. ఉన్నారు కదా, ఎంతో మంది అండి. దేవుడు వాక్యం లేక, సమాజంలో మరి పెద్దలంటే భయం లేక, గౌరవం లేక, ఇష్టానుసారంగా ఎదురు తిరిగే మాటలు స్వభావం కలిగిన పిల్లలు ఎంతో మంది పెరుగుతున్నారు, మనం చూస్తున్నాం. ఇప్పుడు కోటేశ్వరరావు గారు ఉన్నారండి. ఆయన గురించి వాళ్ళ తండ్రికి ఏమన్నా టెన్షన్ ఉంటుంది అంటారా? ఉండదు. కృష్ణ ఉన్నాడు, వాళ్ళ తండ్రి గారికి ఏమన్నా టెన్షన్ ఉంటుందా? ఇది బయటికి వెళ్ళాడు ఏం తీసుకొస్తాడని భయం ఉంటుందా? ఉండదు. అలాగే నా పిల్లలు ఉన్నారు, చెప్పుకుంటాం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా దేవుడి జ్ఞానంలో పెరిగారు, అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఇది మంచి, ఇది చెడు, దేవుడు ఉన్నాడు, జ్ఞానం అనేది నేర్చుకుంటున్నారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఎటువంటి భయం కూడా ఉండదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఈ రకంగా పెంచితే, ఇంకొక వచ్చిన చూద్దామండి. సామెతలు 29:17. ఎలా పెంచితే అలా ఉంటారు. సామెతలు 29:17. నీ కుమారుణ్ణి శిక్షించిన ఎడల అతడు నిన్ను శిక్షించటం అంటే మా నాన్న చేస్తాడని లాగు తడిపేసుకున్నట్టు కాదండి. అమ్మో నా నాన్న చేస్తాడు, కొట్టేస్తాడేమో, తిట్టే కొంతమంది అసలు ఎంత భయపడిపోతారనండి. అలాగేదండి కోటేశ్వరి చెప్పింది, ఇప్పుడు ఫ్రెండ్లీగా ఉండాలి, ఎక్కువ సమయం వాళ్ళతో గడపాలి. వాళ్ళు ఏదైనా మనసులో ఏదైనా ఆలోచన ఉంటే మనకు ఫ్రీగా చెప్పగలగాలి. అటువంటి స్వాతంత్రం మనం వాళ్ళకి ఇవ్వాలి, అటువంటి చనువు ఇవ్వాలి. అలా పెంచినప్పుడు ఏమవుద్ది మనకి? చదువు అదే అదే అప్పుడు నీ మనసుకు అప్పుడు నీ మనసుకు ఆనందము కలుగుద్ది. నీ పిల్లలను బట్టి నీకు ఆనందం కలగాలంటే ఈ 12 సూత్రాలు పాటిస్తూ, దేవుడి జ్ఞానాన్ని నేర్పుతూ, భయభక్తుల్లో నువ్వు పెంచినప్పుడు నీకు నెమ్మది ఉంటుందండి. ఎక్కడికి వెళ్ళినా, నీ పిల్లలు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుళ్ళు ఉన్నారు, దేవుడు కాపుదల ఉంటుంది. ఎటువంటి తలెప్పి నీకు తీసుకురాని ఒక ధైర్యం ఉంటుంది, నిబ్బరం. అప్పుడు బలవంతుల చేతిలో బాణములు అవుతారండి. అప్పుడు బలవంతుల చేతిలో బాణములు అవుతారు పిల్లలు. దేవుడిచ్చిన గర్భఫలాలని అలా పెంచగలిగినప్పుడు వాళ్ళ జీవితాలు ధన్యములండి. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. కృష్ణ ఏర్పాటు చేసిన మరి మంచి ఆలోచన బట్టి మరి దేవుడికి వందనాలు తెలియజేస్తున్నామండి. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా కన్న తండ్రి,
మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు తండ్రి నీ లేఖనాల్లోంచి తండ్రి నాయన మరి మేము మా తల్లి గర్భంలోంచి వచ్చాము. మాకు కూడా నాయన మా పిల్లలు మళ్ళీ మాకు వచ్చారు తండ్రి. ఇదంతా కూడా నీవు ఇచ్చిన బహుమానాలని లేఖనాల్లో నువ్వు రాయించావు నాయన. నీవు ఇచ్చిన బహుమానాలని ఎలా పెంచాలి, నిన్ను ఎలా మహిమపరచాలి, మరి నీలో వాళ్ళ జీవితాలు ఎలా కొనసాగాలి అనే అనేకమైన విషయాలు మేము నేర్పుతున్నాం తండ్రి. అటు రీతిగా నాయన మరి ఇప్పుడు ఉన్న చిన్నపిల్లలందరికీ కూడా దేవుడి జ్ఞానాన్ని నేర్పించి సమాజం అంటే గౌరవం, పెద్దలంటే గౌరవం, తల్లిదండ్రులంటే మంచి సదుద్దేశం ఉండి నాయన ప్రతి ఒక్కరూ కూడా నీ జ్ఞానంలో పెరగాలని మరి ఏర్పాటు చేసిన కృష్ణ ఆలోచనలు బట్టి కూడా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఇటు రీతిగా ఈ మాటలు వింటున్న మేము మా పిల్లల్ని నాయన మాకు సంబంధించిన వారిని కూడా నీ మాటలు నేర్పుతూ మేము జ్ఞానంలో అభివృద్ధి చెందుతూ నాయన నీ జ్ఞానాన్ని పిల్లలకి నేర్పించుకుంటూ నీ కొరకే బ్రతికే భాగ్యాన్ని మా అందరికీ మా పిల్లలకు కూడా అనుగ్రహించే సహాయం చేయమని ఈ ప్రార్థన ఈ కుమారుడు మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. కేక్ తిందామా?